I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me fucked up, let me show you what's up. Cause enough is enough. I'll take a face full of pavement just to make a statement. I know there's no turning back. Oh God, adrenaline wasted, so mad I can taste it. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం మంచిర్యాలలో గదిరాగడి ఏరియాలో ఉన్నాం. ఇక్కడైతే మన ప్రకాష్ హుండై షోరూమ్ అయితే ఉంది. కొత్తగా లాంచ్ చేశారు ఈ షోరూమ్ అయితే. బెల్లంపల్లి హైవేకి అయితే షోరూమ్ అయితే ఉంటుంది. షోరూంలో అన్ని కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ షోరూమ్ వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మన సర్వీస్ కూడా ఉంది. అండ్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే లేట్ చేయకుండా వచ్చి ఒక టెస్ట్ డ్రైవ్ అయితే బుక్ చేసుకోండి. అలాగే కార్ని అయితే డ్రైవ్ చేసి చూసుకోండి. మీకు నచ్చిన కార్ని అయితే తీసుకెళ్ళండి. షోరూమ్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగానైతే మనతో ఉంటున్నారు. ఈరోజు అయితే మనం రివ్యూ చేయబోతున్నాం హ్యుండై వెన్యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయికిరణ్ రావుల. ఈరోజు మన న్యూ లాగా వచ్చేసి హ్యుండై వెన్యూ అనమాట. ఎస్ఎక్స్ అనమాట, ఎస్ఎక్స్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేసి టర్బో వెహికల్, ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్ అనమాట. ఈరోజు అయితే మీకు దీని ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ ప్రైస్, అలాగే ఇందులో ఉన్న అన్ని ఫీచర్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే మీ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను. కాంటాక్ట్ నెంబర్ అండ్ లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు కూడా కార్ కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ ది వ్లాగ్. ఫ్రెండ్స్, మనం హ్యుండై వెన్యూలో చూసుకున్నట్టయితే 2 డీజిల్ ఇంజన్స్, 3 పెట్రోల్ ఇంజన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డీజిల్ ఇంజన్ చూసుకున్నట్టయితే ఒకటి 1493 సీసీ ఇంజన్, రెండవది 1498 సీసీ ఇంజన్ అయితే అవైలబుల్గా ఉంది. పెట్రోల్లో కనుక చూసుకున్నట్టయితే నెంబర్ 1 1197 సీసీ ఇంజన్ ఒకటి, నెంబర్ 2 999 సీసీ ఇంజన్ ఒకటి, నెంబర్ 3 వచ్చేసి 998 సీసీ ఇంజన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం దీంట్లో చూసుకున్నట్టయితే మనకు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ట్రాన్స్మిషన్లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ మన ముందు ఉంది ఎస్ఎక్స్ వేరియంట్ టర్బో వెహికల్ అయితే మన ముందు కనిపిస్తుంది. మన మార్కెట్లో కనుక చూసుకున్నట్టయితే దీనికి కాంపిటీటర్స్ వెన్యూకి కాంపిటీటర్స్ కనుక చూసుకున్నట్టయితే రెనాల్ట్ టైగర్, మారుతి సుజుకి బ్రెజా, టాటా పంచ్, కియా సోనెట్ అయితే మనకి కాంపిటీటర్స్గా ఉన్నాయి. దీనికైతే మార్కెట్లో చూసుకున్నట్టయితే మనం హ్యుండై వెన్యూ కీ చూసుకుందాం. కీ చూసుకున్నట్టయితే మనకు ఫ్లిప్ కీ అవైలబుల్గా ఉంది. దీంట్లో లాక్ అండ్ అన్లాక్, బూట్ ఓపెనింగ్ అయితే 3 బటన్లు అయితే కనిపిస్తాయి. దీంట్లో 3 బటన్స్ అయితే చూసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే కాదు, డైరెక్ట్ కీతోని మనం కార్ అయితే డ్రైవ్ చేసి చూసుకోవాలి. తర్వాత మనం కార్ ఫ్రంట్ నుండి చూసుకున్నట్టయితే చాలా బోల్డ్గా కనిపిస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఫేస్ లిఫ్ట్ వర్షన్ లాగా అయితే కనిపిస్తుంది. చూడ పైన కనుక చూసుకున్నట్టయితే మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి పైన చూసుకుంటే. కింద చూసుకున్నట్టయితే మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్ అయితే కనిపిస్తుంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెక్షన్ అయితే కనిపిస్తుంది. హాలోజన్ బల్బ్స్తో వస్తుంది. తర్వాత పైన చూసుకున్నట్టయితే ఎల్ఈడి డిఆర్ లైట్స్ అయితే కనిపిస్తాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ పైన చూసుకున్నట్టయితే. తర్వాత మన మధ్యలో చూసుకున్నట్టయితే పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది లోపల. తర్వాత కింద చూసుకున్నట్టయితే మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తాయి. కంపెనీ ఫిటెడ్ ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి మనకు ఎస్ఎక్స్ వేరియంట్లో అయితే. కార్ బంపర్ గ్రిల్ కనుక చూసుకున్నట్టయితే చాలా బోల్డ్గా ఉంది అండ్ క్రోమ్ ఫినిష్తో ప్రొవైడ్ చేశారు. ముందు నుండి చూడడానికి క్రెటా లాగా అనిపిస్తుంది. క్రెటా కూడా ముందడి చూడడానికి ఇలానే ఉంటుంది గ్రిల్ అయితే. ముందు నుండి చూసుకున్నట్టయితే కార్ చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. చాలా స్పోర్టివ్ లుక్తో కనిపిస్తుంది కార్ చూసుకున్నాం. ఫ్రంట్ కనుక చూసుకున్నట్టయితే డిస్క్ బ్రేక్తో వస్తుంది. బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే డ్రమ్ బ్రేక్తో వస్తుంది కార్ అయితే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టైర్ చూసుకుందాం. టైర్ సైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో 215/60 R16 ఇంచ్ అల్లా వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. దీంట్లో వీల్ క్యాప్స్ చూసారు కదా, వీల్ క్యాప్స్తో ప్లాస్టిక్ వీల్ క్యాప్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ క్యాప్ డిజైన్ చూడడానికి కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. నాకు వీల్ క్యాప్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. తర్వాత ఓఆర్వీఎమ్స్ చూసుకున్నట్టయితే బాడీ కలర్డ్ ఓఆర్వీఎమ్స్ విత్ టర్న్ ఇండికేటర్స్తో వస్తుంది. ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ అయితే మనం చేసుకోవచ్చు. మనం కార్ గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఒక ఎస్యూవీ వెహికల్. దీనికి వచ్చేసి మన గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 190 mm. తర్వాత మనం చూసుకున్నట్లయితే బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు కార్లో కనుక చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మనకు పెట్రోల్ వేరియంట్ అనమాట. కార్ చూసుకున్నట్టయితే దీనిలో మైలేజ్ కనుక చూసుకున్నట్టయితే 17.5 to 23.7 వరకు అయితే మనకు క్లైమ్ చేస్తుంది. డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ అండ్ ట్రాన్స్మిషన్ బట్టి మనకు మైలేజ్ అయితే వ్యారీ అవుతూ వస్తుంది. దీంట్లో మన సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే సీట్ బెల్ట్ వార్నింగ్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్, 2 ఎయిర్ బ్యాగ్స్, ఓవర్ స్పీడ్ వార్నింగ్ అయితే చూపిస్తుంది. వెనకాల చూసుకున్నట్టయితే రివర్స్ లైట్ కనిపిస్తుంది. తర్వాత వెనకాల బ్రేక్ లైట్స్ అయితే కనిపిస్తాయి. తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బంపర్కి చూసుకున్నట్టయితే వెనకాల చూసుకోవచ్చు బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన టర్బో అని రాసి ఉంది. మధ్యలో చూసుకున్నట్టయితే వెన్యూ లోగో, పైన హ్యుండై లోగో, పక్కన చూసుకున్నట్టయితే ఎస్ఎక్స్ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు కార్లో చూసుకున్నట్టయితే. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు కార్ది బూట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం.
దీన్ని బూట్ ఓపెన్ చేయాలంటే మనం డైరెక్ట్ కీతో ఓపెన్ చేసుకోవచ్చు. మన కీ పైన కనిపిస్తుంది కదా, దీన్ని మనం ప్రెస్ చేయాలి, లాంగ్ ప్రెస్ చేయాలి. ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకు డోర్ అయితే ఓపెన్ కాదు. చూడండి, ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేస్తా. లాంగ్ ప్రెస్ చేయగానే మనకు వెనకాల ఉన్న లైట్స్ అయితే వెలుగుతాయి. ఒకసారి అవి వెలగగానే మనకు డోర్ అయితే అన్లాక్ అయిపోతుంది. మనం కింద ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే మనకు బ్యాక్ బూట్ డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూసుకోవచ్చు మీరే. తర్వాత మనం దీనిలో బూట్ స్పేస్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే మనకి 350 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మనం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 45 లీటర్స్ వరకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనం బూట్లో చూసుకున్నట్టయితే ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బూట్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మిస్ అయితే చేయలేదు. తర్వాత మనం ఇప్పుడు స్పేర్ వీల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. స్పేర్ వీల్ ఓపెన్ చేసి స్పేర్ వీల్ సైజ్ ఎలా ఉందని చూద్దాం. స్పేర్ వీల్ కనుక చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్ స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కనిపిస్తుంది. తర్వాత ఇది చూసుకున్నట్టయితే కొద్దిగా సైజ్ అయితే తగ్గింది. చూసుకోవచ్చు, మనకి ఇది R15 వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూసుకున్నట్టయితే. తర్వాత మనం నెక్స్ట్ అయితే మనం బూట్ క్లోజ్ చేసి నెక్స్ట్ రివర్స్ డోర్ పైన ఏమేమి ఉన్నాయో ఫీచర్స్ అయితే చూద్దాం. మనం ఇలా బూట్ని అయితే ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం ఎక్కడైనా ఇరుకు ప్లేస్లో పెట్టినప్పుడు అయితే మనకి కీ ద్వారా ఓపెన్ చేసుకోవడానికి ఈజీగానైతే ప్రొవైడ్ చేశారు చూడడానికి. తర్వాత మనం అయితే నెక్స్ట్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కార్లో కూర్చొని బ్యాక్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం రండి. తర్వాత కార్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గానైతే కనిపిస్తుంది. మనం ఇప్పుడు కార్లో కూర్చొని చూద్దాం, స్పేస్ అయితే ఎలా ఉందో చూద్దాం. నీ రూమ్ అండ్ అండర్ థై సపోర్ట్ అండ్ రూఫ్ హైట్ అయితే ఎలా ఉందో చూద్దాం. నా ముందున్న సీట్ అయితే మొత్తం వెనక్కి నెట్టబడి ఉంది. డ్రైవర్ సీట్ అయితే మొత్తం వెనక్కి నెట్టబడి ఉంది. వెనుక మనం అండర్ థై సపోర్ట్ చూసుకోవచ్చు. అండర్ థై సపోర్ట్ అయితే బాగుంది. సీట్ మొత్తం వెనక్కి నెట్టబడి ఉంది. అయినా కూడా మనకు నీ రూమ్కి అయితే తాగడం లేదు. తర్వాత హెడ్ రూమ్ చూసుకుందాం. హెడ్ రూమ్ చూసుకున్నా కూడా బాగానే ఉంది. నా హైట్ వచ్చేసి 5.9. అయినా నాకు రూఫ్ హైట్ అయితే తాగడం లేదు. మన మధ్యలో చూసుకున్నట్టయితే మనకి రేర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత మన చుట్టుపక్కల చూసుకున్నట్టయితే వైట్ లైనింగ్తో వస్తుంది. తర్వాత కింద చూసుకున్నట్టయితే మనకు 12 volts పవర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ నేను అటుపక్క సీట్లోనే అయితే కూర్చొని చూస్తాను. ఆ సీట్ అయితే మొత్తం ముందుకు నెట్టబడి ఉంది. కో ప్యాసింజర్ సీట్ అయితే. నీ రూమ్ చూసుకోవచ్చు, చాలా అడ్వకేట్గా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండర్ థై సపోర్ట్ ఎక్కువగా ఉంటే లాంగ్ జర్నీ చేయొచ్చు. తర్వాత పైన చూసుకోవచ్చు, హెడ్ రూమ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. నా హైట్కి అయితే హెడ్ రూమ్ అయితే అసలు తగలడం లేదు. తర్వాత మనకు దీంట్లో అయితే మనకి పైన ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనం ఏసీ ఫ్యాన్ అయితే మనం పక్కకి సైడ్కి జరుపుకోవచ్చు. కింద నుంచి అయితే మనకి పవర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ ప్యాసింజర్స్ కోసం పవర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. మన మధ్యలో ఉంది కదా ఈ క్యాబిన్ లైట్ ఇప్పుడు ఆన్ కావడం లేదు, ముందు ఉంటుంది దీనికి ఆన్ ఆఫ్ బటన్. మనం దీని అయితే ఆన్ చేసుకోవచ్చు. వెనకాల వేసుకున్నట్టయితే మన SX వేరియంట్లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వెనకాల పార్షల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ పక్క పొంటి 2 kgs వరకు హోల్డ్ చేసే హుక్ అయితే కనిపిస్తుంది. మనకి 3 sides 3 హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కార్లో. వెనకాల నుండి చూస్తున్నప్పుడు మనకి డాష్ బోర్డ్ అయితే చాలా బ్యూటిఫుల్గానైతే కనిపిస్తుంది. చూడొచ్చు, మధ్యలో మనకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. మనం ముందు సీట్స్ చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ప్రొవైడ్ చేశారు, మిస్ చేయలేదు. తర్వాత మనం డోర్ పైన వేసుకున్నట్టయితే మీకు ఇంతకుముందు డోర్ పైన ఫీచర్స్ అయితే మిస్ చేశాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే దీంట్లో మనకి పవర్ విండో కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన అన్లాక్ బటన్ అయితే ప్రొవైడ్ చేశాడు. వైట్ కలర్లో మనకి డోర్ ఓపెనర్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద చూసుకున్నట్టయితే మనకి 1 లీటర్ వరకు హోల్డ్ చేసుకునే బాటిల్ హోల్డర్ ఉంది. పక్కన స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంట్లో ఇంటీరియర్ చూసుకున్నట్టయితే. తర్వాత ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. పైన చూసుకున్నట్టయితే మనకి స్పోర్టివ్ రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ ఫిటర్ రూఫ్ రైల్స్. పైన చూసుకున్నట్టయితే షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి అయితే చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. స్పోర్టివ్ లుక్లో కనిపిస్తుంది కార్ చూడడానికి అయితే. నెక్స్ట్ అయితే మనం డోర్ ఓపెన్ చేసి చూద్దాం. డోర్ ఓపెన్ చేసి ఏమేమి ఫీచర్స్ అయితే యాడ్ చేశారో చూద్దాం. తర్వాత మనం ఇంటీరియర్ కనుక చూసుకున్నట్టయితే లోపల మనకు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ అయితే ప్రొవైడ్ చేశారు. మధ్యలో మనకు వైట్ కలర్ అయితే కనిపిస్తాయి. ముందు కనుక చూసుకున్నట్టయితే మనకి ఓవర్విఎం కంట్రోల్ బటన్ అయితే కనిపిస్తుంది. తర్వాత పవర్ విండో కంట్రోల్స్, తర్వాత మిర్రర్ లాక్ అన్లాక్ బటన్ కనిపిస్తుంది. చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే చూడడానికి కనిపిస్తుంది. కింద కనుక చూసుకున్నట్టయితే మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్, అలాగే చిన్నగా మ్యాగజైన్స్ లాంటివి అయితే మనం హోల్డ్ చేసుకోవచ్చు. పక్కన చూసుకునే స్పీకర్ ఉంది. పైన చూసుకున్నట్టయితే మనకు ట్విట్టర్ అయితే కనిపిస్తుంది, దీంట్లో చూసుకోవచ్చు. తర్వాత మనం డ్రైవర్ సైడ్ సీట్ కనుక చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ సీట్ అయితే హైట్ అడ్జస్టింగ్ ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. SX వేరియంట్లో మనకు డ్రైవర్ సైడ్ సీట్ హైట్ అడ్జస్టింగ్ ఫంక్షన్ కూడా మిస్ అయితే చేయలేదు. హైట్ అడ్జస్టింగ్ ఫంక్షన్ అయితే ఉంది, మనం దీనిలో చూసుకోవచ్చు. తర్వాత మనం ఏసీ వెంట్స్ కనుక చూసుకున్నట్టయితే వైట్ కలర్ లైనింగ్తో. కింద చూసుకున్నట్టయితే మనకి హెడ్ లైట్ లెవెలర్ అయితే కనిపిస్తుంది. ఇది కింద చూసుకున్నట్టయితే మనం బూట్ అయితే మనం ఉన్న బానెట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కింద మనకు ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ ఉంది. తర్వాత దీనిలో చూసుకున్నట్టయితే డెడ్ పెడల్ కూడా ప్రొవైడ్ చేశారు, మిస్ అయితే చేయలేదు. డెడ్ పెడల్ కూడా ఉంది, దీనిలో చూసుకోవచ్చు మనం. తర్వాత మనం కార్ లోపల కూర్చుందాం. కార్ లోపల కూర్చొని స్టీరింగ్ పైన ఎలాంటి ఫీచర్స్ అయితే యాడ్ చేశారో చూద్దాం. మనం స్టీరింగ్ పైన కనుక చూసుకున్నట్టయితే మనకి
లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ ఉంది, చూసారు కదా లెదర్ స్టిచ్చింగ్తో ఉంది. మనకు స్టీరింగ్ అయితే ఫీల్ బ్యాక్ అయితే చాలా బాగుంది పట్టుకోవడానికి చూడడానికి అయితే. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుండి మనం ఆడియో కంట్రోల్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. మధ్యలో మనకి హ్యూండై లోగో, కింద ఎయిర్ బ్యాగ్ కాషన్ అయితే కనిపిస్తుంది. ఈ పక్కన చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు. మన హ్యూండై వెన్యూలో ది బెస్ట్ పాయింట్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు SX వేరియంట్లో. మనం ఇక్కడ మాన్యువల్గా అయితే కీ అయితే పెట్టి ఆన్ చేసుకోవాలి. పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేయలేదు మనకి SX వేరియంట్లో అయితే. మనం ఆన్ చేయగానే ఇలానైతే కనిపిస్తుంది. మధ్యలో మనకి స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఆన్ అయిపోయింది, మనకి చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అయితే మనకు వర్క్ చేస్తుంది. కింద చూసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. SX వేరియంట్లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. కింద చూసుకున్నట్టయితే మనకి USB AUX 12 volts పవర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూసుకోవచ్చు మీరే. 12 volts పవర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుండి మనం ఫోన్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మధ్యలో మనకి దీనిలో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 5 స్పీడ్ కాదు, దీనిలో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంది. మధ్యలో మనకి ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మధ్యలో మనం చూసుకున్నట్టయితే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, కంపెనీ ఫిటెడ్ ఆర్మ్ రెస్ట్ కింద కూడా ఏమైనా మన స్టోరేజ్ లాంటివి చేసుకుంటే స్టోరేజ్ చేసుకోవచ్చు. తర్వాత పైన కనుక చూసుకున్నట్టయితే మనకి టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎలాంటి మిర్రర్ అయితే లేదు. తర్వాత మధ్యలో చూసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్ డిమ్మింగ్ మిర్రర్ కాదు, మాన్యువల్లీ అడ్జస్టబుల్ డిమ్మింగ్ మిర్రర్. తర్వాత మన మధ్యలో కనుక చూసుకున్నట్టయితే మనకి హాలోజన్ బల్బ్స్ ప్రొవైడ్ చేశారు. క్యాబిన్ బల్బ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి హాలోజన్ బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే మనకు వెనకాల ఉన్న క్యాబిన్ బల్బ్ అయితే ఆన్ అయిపోతుంది. మనకు మధ్యలో ఉన్న బల్బ్కి ముందటనే అయితే ఇచ్చారు, ఆన్ ఆఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ నుండి మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనం కో ప్యాసింజర్ సైడ్ సన్షేడ్ కనుక చూసుకున్నట్టయితే మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు పక్కన ఎయిర్ బ్యాగ్ కాషన్ అయితే కనిపిస్తుంది. కో ప్యాసింజర్ సైడ్ మనకి ఎయిర్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో సేఫ్టీ నామ్స్ ప్రకారం అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే పక్క ప్రొవైడ్ చేస్తున్నారు. పైన చూసుకుంటే చిన్న స్పేస్ అయితే కనిపిస్తుంది. గ్లో బాక్స్ చూసుకోవచ్చు, గ్లో బాక్స్ అయితే డీసెంట్ సైజులో అయితే ఉంది, చాలా పెద్దగా అని చెప్పలేము, డీసెంట్ సైజుగానే. ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ముందుంది SX వేరియంట్. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే 10,09,100. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12,27,618 రూపాయలు. మీకు మిగతా వేరియంట్స్ ప్రైస్ లిస్ట్ అయితే స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను. అలాగే షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేస్తాను. ఛానల్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.